నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఇంటా బయట పరిస్థితులు మీకు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం వలన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో చేసే చర్చలు అనేవి ఫలించవు. ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈరోజు చర్చలు జరపకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం చాలా కనబడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో ఈరోజు పెట్టకపోవడమే మంచిదే. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి దుస్సంఘటనలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే ఆహార నియమాలను పాటించడం, వేళకు నిద్రించడం చేయడం వల్ల కూడా మీకు ఈ అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మిత్రులే శత్రువులుగా మారి మీకు ఇబ్బందులను కలిగిస్తారు. అయిన వారే మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఎవరైతే పరిశ్రమలలో కార్మికులు పనిచేస్తున్నారో వారికి అగ్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయకండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా నష్టదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఏవైనా ముఖ్యమైన పనులుంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈరోజు వాయిదా వేసుకోవడం మీకు చెప్పుకోదగ్గ సూచన. కర్కాటక రాశి వారికి కొన్ని వ్యవహారాలలో మీ యొక్క కష్టం వృధా అయిపోతుంది. ఆర్థిక లావాదేవీలు అవసరాలకు తగినట్టుగా ఉండకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత నిరాశ చెందే సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణపై అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి అంచనాలలో పొరపాట్లు జరుగుతాయి. విద్యార్థులు తమ యొక్క ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు అధికంగా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 9. లలిత సహస్రనామాలు పారాయణం చేయడం, దత్త చరిత్ర పారాయణం చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే వస్త్రదానం, చెప్పుల దానం చేయడం వల్ల మీ పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.